హాయ్ గాయ్స్, లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఓబ్లేష్ యూనివర్స్. టైం అయితే 2:53. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్నాం. సో వినాయక చవితి ఫెస్టివల్కి మేబీ టుమారో నుంచి వీడియోస్ అన్ని మా ఇంటి దగ్గర నుంచి వస్తాయి అనుకుంటా. ఈ బ్యాక్గ్రౌండ్ ఈ డోర్ కంటే ఏదైతుందో దాని నుంచి వీడియోస్ రావనుకుంటా. సో ఫస్ట్ ఇప్పుడే ప్రోమో ఆల్రెడీ ఎపిసోడ్ రిలీజ్ అయింది 12కి. సో ఇందాకనే చూసి ఇప్పుడు రివ్యూ ఇస్తున్నా. సో పోయేటప్పుడు జర్నీ మొత్తం డే అంతా జర్నీ ఉంటుంది, రివ్యూ ఇవ్వలేను. అందుకే ఇప్పుడు చెప్తున్నా క్లియర్ కట్గా. సో ఈ వీడియోలో ఏంటంటే మొత్తం ఫుల్ స్క్రాప్ బ్యాక్స్ ఉందన్నమాట. సో దాని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఒక్క ఛాన్స్ కూడా లేదు. వాళ్ళంతా ఆల్రెడీ ఎలిమినేషన్ చేసేసారు. ఎవరైతే హోల్లో ఉన్నారో వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. అనవసరంగా వాళ్ళ గురించి చెప్పి ఈ వీడియోని లాగ్ చేయడం యాక్షన్ లేదు. ఫస్ట్ ఎవరు అంటే దమ్ము శ్రీజ. తను ఎవరు కాదు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. మీకు అందరికి ఆల్రెడీ తెలుసు. ఒక సాంగ్స్ని తనకు నచ్చినట్టు రీల్ చేస్తూ తనకు ఒకలాగా అంటే ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న అమ్మాయి. ఈ అమ్మాయి ఏంటంటే పోవడమే ఫుల్గా వాగడము, రీసౌండ్ వస్తుంది, ఫుల్గా వాగడము ఇదంతా చేసేసి ఎవరైతే అమ్మాయికి ఎవరు లైక్ చేయలేదు. ఒక శ్రీముఖునే ఏకదాడికి అడ్డదిడ్డ క్వశ్చన్లను అడిగేసి నువ్వు అట్లా అరిచింటే నాకు నేను కూడా ఇంతవరకు వచ్చేసిందని అంటది. సో ఆల్మోస్ట్ అభిజిత్ వీళ్ళంతా ఎవరు రెడ్డి, మొత్తం ఇద్దరు రెడ్డి ఇచ్చేసి నవదీప్ ఒకరికి గ్రీన్ ఛాన్స్ ఇద్దామనేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇదే జోనర్లో ఇదే ఏజ్ 19 అమ్మాయి శ్రేయ అనే అమ్మాయి. ఈ అమ్మాయి కూడా సేమ్ ఇదే కేటగిరీ అనమాట. ఈ అమ్మాయికి యాంకరింగ్ అంటే ఇష్టము. సో ఇప్పుడు చదువుతుంది. ఆ అమ్మాయిని కూడా తీసుకుని వచ్చారు. ఈ అమ్మాయి అయితే మొత్తం ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది, ఎందుకంటే ఉన్నట్టు జెన్యునిటీ వాళ్ళు చెక్ చేసేది ఏది లేదు. నువ్వేం స్కిప్ చేసి అది హెవీ లిఫ్ట్ చేసి అట్లా ఇట్లా ఏమన్నా జస్ట్ ఉన్నట్టు జస్ట్ వాళ్ళకి జెన్యున్ అనిపిస్తే సెలెక్ట్ చేసుకున్నారు, లేదు అనిపిస్తే దోసి పక్కన దొబ్బుతున్నారు. నెక్స్ట్ డిమోన్ పవన్. ఇలా ఆల్మోస్ట్ మనకి ఈ మధ్య వైరల్ అవుతున్న వీడియోస్ డిమోన్ పవన్ అని చాలా మంది తెలుసు. ఎందుకంటే నేహ అనే మొత్తం ఫేస్ ఎక్స్ప్రెషన్తోనే వీడియో తీసే అమ్మాయితో బట్టి మనోడు డ్యూయట్ చేస్తా ఉంటాడనమాట ఆల్మోస్ట్ సాంగ్స్. తనే డిమోన్ పవన్. ఇతను ఏంటంటే ఇతను కూడా జస్ట్ హోల్లో పెట్టారు, నాట్ షూర్, కన్ఫర్మ్ కాలేదనమాట ఇతను. ఇంకొక నెక్స్ట్ కంటెస్టెంట్ ఏంటంటే శాస్త్రి అనమాట. తను ఏంటంటే ఫస్ట్ రావడమే కొంచెం విచిత్రంగా లేడీ గెటప్ వేసుకొని వస్తాడు. కానీ రియల్ గెటప్ అది కాదు. రియల్ గెటప్లో నేను బిగ్ బాస్లో ఇదే గెటప్ ఉంటే లేదనేసి ఇంకో గెటప్లో వస్తాడనమాట. అసలు ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నావా అంటే ప్రతి ఒక్కరికి ఆడ మగాన్ని తేడా తెలియకుండా ఉండాలి ఈ జనరేషన్లో ఉండే సిచ్యువేషన్ బట్టి. సో ఇట్లా ఈ విధంగా ఉండి నేను పాట రూపంగా తెలియజేస్తా అంట మొత్తం నేనేంటి అనేది మనోడు చెప్తారనమాట మేజర్గా. సో తనను కూడా నీకు ఈ ప్లాట్ఫామ్ కంటే ఇంకా నీకు బెటర్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, ఇదే నుంచి చూసుకుంటే ఈ రీజన్ చెప్తాడు. సో దానివల్ల రీజన్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఒక గొర్రెలు కాసుకున్న తాత వచ్చేసి వస్తాడనమాట. తనను కూడా సెలెక్ట్ చేయరు. అసలు రీజన్ ఏంటంటే నేను కూడా సింగర్ ఇట్లా అంతా చెప్తాడు. సో అది ఎందుకు వ్యాలిడ్ రీజన్ అనిపించదు. ఇంతే కాకుండా ఇంకా పవన్, ఇంకొక 2 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళని కూడా నేమ్స్ మెన్షన్ ఇష్టం లేదు నాకు, ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు రావడమే బయటికి పంపించేశారు. సో వాళ్ళకి చూసిన బిహేవియర్ని బట్టి ఐ హోప్ ఈసారి జడ్జెస్ ఇంత అంటే వైలెంట్గా బిహేవ్ చేస్తున్నారు. రీజన్ ఏంటంటే వాళ్ళు జస్ట్ ఒకటే చెక్ చేస్తున్నారు. మనం వచ్చిన ప్రతి వాడు ఏమంటారంటే రవి అని ఒక అబ్బాయి ఎంటర్ అయినాడు ఎందుకు వచ్చినామంటే ఫేమ్ కోసం. అది బిగ్ బాస్ వెళ్తే ఆటోమేటిక్ ఫేమ్ వస్తుంది. నువ్వు ముందు ఫేమ్ అయి ఉండాలి, అది దా మ్యాటర్. నువ్వు ఫేమ్ అయి ఉండి ఆర్ఎల్స్ నువ్వు ఏందన్నా ఒక జనానికి ఒకటి చూపించాలనుకుంటున్నావు అంటే అది ఒక లైక్ యూనిక్గా ఉంటే మాత్రం నేను హైక్ తీసుకుంటారు. ఏదో ఆడిషన్స్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో 1K ఫాలోవర్స్ 30K ఫాలోవర్స్ డైరెక్ట్ పోయి ఆడిషన్స్ సెలెక్ట్ అవుతానంటే అట్లయితే అసలు జరగట్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్లో ఆల్మోస్ట్ ఒక అమ్మాయికి 1 మిలియన్ కంటే ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు, కానీ అమ్మాయిని తీసుకోలేదు. రీజన్ ఏంటంటే అమ్మాయికి అంత వర్త్ అనిపించడం ఆ ఎపిసోడ్. పోయిన ప్రతి వాళ్ళు ఏంటంటే ఫేమ్ కోసం ఉంటారు. సో ఐ హోప్ ఈసారి ఆడిషన్స్ అట్లా లేవు. టుమారో బ్లాగ్ ఎట్లుంటుంది అనేది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా, ఎందుకంటే బిలో 5 minutes వీడియో తీస్తున్నా. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.